చరిత్రలో కొన్ని నేరాలు కేవలం డబ్బు కోసం జరిగినవి కావు. వాటి వెనుకున్న ప్లానింగ్, సాహసం చూస్తే ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథే ద గ్రేట్ ట్రైన్ రాబరీ. పదండి, ఆ కథేంటో చూద్దాం. సరే, కథలోకి వెళ్దాం. తేదీ ఆగస్టు 8, 1963. గ్లాస్గో నుంచి లండన్కి ఒక రాయల్ మెయిల్ ట్రైన్ రాత్రి చీకటిని చీల్చుకుంటూ దూసుకువెళ్తోంది. చూడ్డానికి అదొక మామూలు మెయిల్ ట్రైన్లానే ఉంది. కాని అందులో కేవలం ఉత్తరాలు మాత్రమే లేవు. ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద నిధి, ఒక ఖజానానే దాగి ఉంది ఆ రైల్లో. అంతా ప్రశాంతంగా వెళ్తోంది అనుకుంటున్న టైంలో సడన్గా అసలు సిగ్నల్ ఉండని చోట నిర్మానుష్య ప్రదేశంలో ఒక రెడ్ సిగ్నల్. డ్రైవర్ జాక్ మిల్స్కి ఒక్కసారిగా ఆశ్చర్యం. ఎందుకంటే ఆ రూట్లో సిగ్నల్ ఎప్పుడూ గ్రీన్గానే ఉంటుంది. మరి ఇదేంటి? అది పొరపాటున పడిన సిగ్నల్ కాదు. అదొక పక్కా ప్రణాళికలో మొదటి అడుగు. శతాబ్దపు అతిపెద్ద నేరానికి అదే నాంది అన్నమాట. ఈ మొత్తం దోపిడీకి స్కెచ్ గీసింది బ్రూస్ రెనాల్డ్స్. ఇతనొక మాస్టర్ మైండ్. తనలాంటి 15 మంది నేరస్తుల్ని పోగుచేశాడు. అంతేకాదు, సౌత్ కోస్ట్ రైడర్స్ అనే మరో డేంజరస్ గ్యాంగును కూడా తనతో కలుపుకున్నాడు. అయితే ఈ దోపిడీ అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడానికి కారణం వాళ్లకు లోపల్నుంచి అందిన 3 కీలకమైన సమాచారాలు. అవేంటో చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. రైల్లో ఉన్నది అక్షరాల 2.6 మిలియన్ పౌండ్లు. ఆ రోజుల్లో అదొక ఊహకందని మొత్తం. ఇప్పటి లెక్కల్లో చూసుకుంటే దాని విలువ 67 మిలియన్ పౌండ్లకు పైనే ఉంటుంది. అంటే దాదాపు ఒక చిన్న దేశ ఖజానాను కొల్లగొట్టినంత పెద్ద విషయమిది. సరే, ప్లాన్ రెడీ అయ్యింది. ఇక దాన్ని అమలు చేయడమే తరువాయి. బ్రైడ్గో బ్రిడ్జ్ దగ్గర ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల ప్లాన్ ఎంత పక్కాగా ఉందంటే టైంతో పాటు పోటీపడి పనిచేశారు. తెల్లవారుజామున 3 గంటలకు సిగ్నల్ మార్చారు. 3:03కి రైలు ఆగింది. 3:10కి ఇంజిన్పై దాడి చేసి డ్రైవర్ను గాయపరిచారు. 3:15 కల్లా డబ్బున్న బోగీని మిగతా రైలు నుంచి వేర్చేసేశారు. అంతా నిమిషాల వ్యవధిలోనే. అంతా అనుకున్నట్టే జరుగుతోంది అనుకున్న టైంలో వాళ్ల ప్లాన్లో ఒక పెద్ద లోపం బయటపడింది. వాళ్లు తెచ్చుకున్న డ్రైవర్కి ఆ కొత్త ట్రైన్ ఇంజిన్ని నడపడం రాలేదు. టైం వేస్టవుతోంది. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా గాయాల్తో ఉన్న డ్రైవర్ జాక్ మిల్స్ తలకే గన్ పెట్టి రైలును ముందుకు నడిపించమన్నారు. ఒక్కసారి ఊహించుకోండి. కేవలం 15 నిమిషాల్లో 120 డబ్బు సంచుల్ని, అంటే 2.5 టన్నుల బరువున్న డబ్బుని ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అందిస్తూ లారీల్లోకెక్కించారు. వాళ్ల వేగం, వాళ్ల సమన్వయం చూస్తే నమ్మలేం. దోపిడీ అయితే సక్సెస్ అయింది. కాని పారిపోయేటప్పుడు వాళ్లు చేసిన ఒకే ఒక్క చిన్న పొరపాటు మొత్తం కథను తలక్రిందులు చేసేసింది. ఆ పర్ఫెక్ట్ క్రైమ్లో అదే అతిపెద్ద లోపం. వెళ్ళిపోయే ముందు దొంగల్లో ఒకడు అక్కడున్న రైలు సిబ్బందితో ఇలా అన్నాడు: ఒక అరగంట పాటు ఇక్కడ నుంచి కదలొద్దు. మనం తప్పించుకోవడానికి టైం దొరుకుతుందని అనుకున్నారు. కాని ఆ ఒక్క మాట వాళ్ల పతనాన్ని శాసిస్తుందని వాళ్లకప్పుడూ తెలియదు. 30 నిమిషాల క్లూనే పోలీసులకు దారి చూపింది. దొంగలు అరగంటలో ఎంత దూరం వెళ్లగలరు అని లెక్కేసి వాళ్ల సర్చ్ ఏరియాని 50 కిలోమీటర్ల పరిధికి తగ్గించేశారు. అంటే దొంగలు అనుకున్నదానికంటే చాలా వేగంగా వాళ్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తమ స్థావరంలో కూర్చునే రేడియోలో పోలీసుల కమ్యూనికేషన్ వింటున్న దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పోలీసులు తమ చుట్టూనే ఉన్నారని అర్థమవ్వగానే వాళ్ల పక్కా ప్లాన్ మొత్తం భయంతో కుప్పకూలిపోయింది. భయంతో వాళ్లు చేసిన మరో పెద్ద తప్పు ఏంటంటే ఆ స్థావరాన్ని కాల్చేయాలన్న ప్లాన్ను మర్చిపోయి పారిపోయారు. దీంతో వాళ్లు వెనక వదిలి వెళ్లిన ప్రతి వస్తువు పోలీసులకు ఒక క్లూగా మారింది. అది ఒక ఆధారాల గనిలా దొరికింది పోలీసులకు. ఇక్కడే అసలు ట్విస్ట్. దొంగలు టైంపాస్ కోసం మోనోపోలీ గేమ్ ఆడారు. అయితే విచిత్రమేంటంటే ఆ ఆట ఆడింది దొంగిలించిన అసలు నోట్ల కట్టలతో. ఆ నోట్ల మీద, ఆ బోర్డు మీద పడిన వాళ్ల వేలిముద్రలే వాళ్ళని పట్టించేశాయి. అంటే చూడండి, నకిలీ డబ్బుతో ఆడే ఆటల్లో అసలు డబ్బుని వాడటం వల్లే దొరికిపోయారు. సో దోపిడీ అయితే ముగిసింది. కాని దాని ప్రభావం, దాని పర్యవసానాలు దశాబ్దాలు గడిచినా ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. కోర్ట్లు దొంగలకు చాలా కఠినమైన శిక్షలు వేశాయి. కానీ ఈ మొత్తం కథకు మూల కారణమైన ఆ ఇన్ఫార్మర్, ఆ లోపలి వ్యక్తి ఎప్పటికీ దొరకలేదు. అతనెక్కడికి వెళ్లడో ఎవరికీ తెలియదు. ప్రధాన ముఠా సభ్యులకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అప్పట్లో బ్రిటిష్ చరిత్రలోనే అదొక రికార్డు.
ఈ నేరం ఆ దేశాన్ని ఎంతలా భయపెట్టిందో చెప్పడానికి ఈ శిక్షే ఒక ఉదాహరణ. దొంగలైతే చరిత్రలో నిలిచిపోయారు, కాని వారి మొదటి బాధితుడైన డ్రైవర్ జాక్ మిల్స్ జీవితం మాత్రం నాశనమయింది. ఆ దాడిలో తగిలిన గాయాల వల్ల కలిగిన మానసిక వేదనతో ఆయన 7 ఏళ్లకే చనిపోయారు. ఈ కథలో ఉన్న విషాదం ఇది. ఈ సంఘటన ప్రజల మీద ఎంత ప్రభావం చూపిందంటే, దోపిడీ జరిగిన ఆ బ్రిడ్జ్కి అనధికారికంగా ది ట్రైన్ రాబర్ట్స్ బ్రిడ్జ్ అనే పేరే స్థిరపడిపోయింది. ఒక నేరం ఒక ప్రదేశం గుర్తింపునే మార్చేసింది. సో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఒక బోర్డ్ గేమ్ వల్ల ఫెయిల్ అయింది. చాలామంది దొంగలు దొరికారు, కానీ ఆ ఒక్క ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిగిలే ఉంది. ఈ దోపిడీకి ప్లాన్ గీసిన ఆ లోపలి వ్యక్తి ఎవరు? అతనికి ఏమైంది? బహుశా నిజమైన పర్ఫెక్ట్ క్రైమ్ను చేసి తప్పించుకున్నది అతనేనేమో.